2025 గాను గద్దర్ అవార్డ్స్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఉత్తమ నటుడిగా నాగ చైతన్య గారికి ఇచ్చారు. సో ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అమ్మ ఇన్ని రోజులకి ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ అయింది యాక్చువల్ గా 2007లోనే ఇప్పుడు వచ్చాడు. కానీ ఏంటంటే ఇన్ని సంవత్సరాలకి ఆయన 100 కోట్లు క్లబ్ లో చేరడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదే విధంగా 2025 గద్దర్ అవార్డ్స్ లో ఆయన ఉత్తమ నటుడి కింద రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఆయన యాక్చువల్ గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి సందేశం కూడా అందులో ఉంటది ఆ సినిమాలో తండేల్. అది అది అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేసినప్పుడే చెప్పారు. ఈయనకి యాక్చువల్ గా 100 కోట్లు కొట్టే సినిమా చేస్తాం. ఖచ్చితంగా మీరేమన్నా అబ్జర్వ్ చేస్తే కనుక ఆయనకి నేషనల్ అవార్డు వస్తుంది అన్న విషయం కూడా చెప్పారు. ఆ విధంగా గద్దర్ అవార్డు రావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఉత్తమ నటి కింద ఏంటంటే రష్మిక మందన్న ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రష్మిక మందన్న గారికి రావటం చాలా అభినందించదగ్గ విషయం అమ్మ. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని పోర్ట్రేట్ చేస్తూ ఆడవాళ్ళ విషయంలో ఎలాగ ఉండాలి, ఎంత స్వేచ్ఛగా ఉండాలి, వాళ్ళు సమాజంలో ఎంత బాగుండాలన్న విషయాన్ని ద గర్ల్ ఫ్రెండ్ లో చాలా బాగా చెప్పారు. వాళ్ళ స్వేచ్ఛ నిమిత్తం ఆవిడకి కూడా ఉత్తమ నటి అవార్డు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ అని వచ్చింది. రాజు వెడ్స్ రాంబాయ్ పూర్తిగా తెలంగాణ నేటివిటీతో తీసిన సినిమా. అది ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప సినిమాగా వచ్చింది. అది చాలా తక్కువ లో బడ్జెట్ లో తీసిన సినిమా కానీ చాలా మంచి సినిమాగా వచ్చింది, మంచి రెవెన్యూ వచ్చింది, మంచి అప్లాజ్ వచ్చింది. ఆ విధంగా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఉత్తమ ఎంటర్టైన్మెంట్ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం. ఇలాగా మంచి అవార్డులు వచ్చినాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి అంటే నేషనల్ ఇంటిగ్రిటీ ఎన్టీఆర్ అవార్డ్స్ కింద రావటం అనేది చాలా గొప్ప విషయం. యాక్చువల్గా ఇది ఆయనకి ఎప్పుడో పద్మభూషణ్ వచ్చేసింది. ఇదేదో ఒక ఒక అందులో ఒక నెమలి పింఛం లాంటిది అనమాట. మెగాస్టార్ అంటే ఆయన సముద్రం అంత ఆయన కీర్తి. ఆ కీర్తిలో ఎన్టీఆర్ అవార్డు అనేది ఒకటి చేరింది. ఆయనకి ఈ విషయంలో ప్రేక్షకుల తరపున మెగా ఫ్యాన్స్ తరపున కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారికి. అలాగే ఇంకా రాను రాను ఈ గద్దర్ అవార్డులు చాలా రోజులు బ్రేక్ తర్వాత మళ్ళీ రావటం ఈ నటీనటులకి కొంత ఉత్తేజంగా ఉంటదమ్మా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా విరామంగా నేను ఈ అవార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి ఈ అవార్డులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారిని మనం ఎంత మెచ్చుకోవాలో ప్రత్యేకంగా చెప్పనవసరం. ఈ అవార్డు అనేది ఏంటంటే దానివల్ల నీకు ఏం ఉపయోగం అని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఒక నమ్మకం. మనం ఇప్పుడు సపోజ్ తండేల్ సినిమా తీసినప్పుడు ఆ నిర్మాతకి ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు వస్తే ఏంటంటే అవార్డు వస్తే ఎంత గొప్పగా ఉంటది. ఓహో, నేను మంచి సినిమా తీశాను, నాకు గర్వంగా ఉంది, నాకు ప్రభుత్వం కూడా నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిందని చెప్పడం అనేది వాళ్ళకి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అటు రెవెన్యూ పరంగాను బాగానే వచ్చినా ప్రభుత్వం కూడా గుర్తించిందంటే దానికి విలువ వేరు, పెద్ద అంచనా అది. ఆ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే గెలుపొందుతారో, ఎవరైతే ఈ అవార్డుని గెలుస్తారో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఇలా ప్రతి సంవత్సరం ఈ గద్దర్ అవార్డుని కొనసాగించి అటు హీరోల్ని లేదా దర్శకులను, నిర్మాతలను, లేకపోతే సంగీత దర్శకులను, సినిమాటోగ్రాఫర్లను కూడా ఈ అవార్డులు ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ వాళ్ళని ఉత్తేజపరచాలని నేను కోరుకుంటున్నాను. మెయిన్ గా ఈ సినిమాకి రావాలి, లేకుంటే ఈ యాక్టర్ కి రావాలి అని ఏమన్నా ఉందా మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే మంచి ఎంపిక చేశారండి. యాక్చువల్ గా నా ఒపీనియన్ నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ద ప్రీ వెడ్డింగ్ షో చూసాను. యాక్చువల్ గా చూసినప్పుడు ఏంటంటే చాలా రియలిస్టిక్ గా ఉంది, చాలా వెరీ న్యాచురల్ అన్నమాట. అంటే నిజంగా ఒక పెళ్లి జరిగితే లేదా ఒక పెళ్లి రకరకాల కారణాల వల్ల వాయిదా పడిపోతే ఎంత రియలిస్టిక్ గా ఉంటది. ఒక కాదనుకున్న అమ్మాయి మళ్ళీ రావటం, లేకపోతే తీసిన తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ తీసిన తర్వాత కొన్ని రోజులకి డేటా పోయింది అనుకోవటం, ఆ డేటా కాకుండా మళ్ళీ ఆ డేటా వల్ల వాళ్ళు వేరైపోయి మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవటం అన్న చిన్న చిన్న విషయం మీద ఒక గొప్ప సినిమా చేశారు. ఆ గొప్ప సినిమాకి కూడా మంచి అవార్డు రావటం, అటువంటి గుర్తించాలని అది యాక్చువల్ గా అలాగలాగా నెమ్మదిగా ప్రతి ఒక్కళ్ళ మౌత్ టాక్ వల్ల అది వచ్చింది. కానీ ముందు రిలీజ్ అయినప్పుడు ఎవరికీ తెలియదు. అలాగే ఏదైనా సరే అటువంటి షోల్ని, అటువంటి సినిమాలను కూడా ప్రభుత్వం గుర్తించి ఆదరించాలనేది నా అభిలాష. ఆ విధంగా నేను అనుకున్న సినిమాలు అయితే కరెక్ట్ గానే వచ్చినాయి అమ్మా, గొప్పగానే వచ్చాయి. తండేలు గుర్తించారు బాగా, మంచి అవార్డు. అలాగే దీనికి ప్రీ వెడ్డింగ్ షో
లేదా అది గర్ల్ ఫ్రెండ్, ఇంకా మంచి అవార్డులే అన్ని విధాలుగా కూడా. దండోరా కూడా ఎక్సలెంట్ గా ఆడిందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అది దానికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఓవరాల్ గా ఈ గదర్ అవార్డ్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ జ్యూరీ ఎవరో కానీ చాలా బాగా చేశారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ విధంగా సినిమా పరిశ్రమ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మన ఇవాళ గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు 2025 సంవత్సరానికి గాను. ఉత్తమ నటుడిగా మన నాగ చైతన్య గారికి తండేల్ చిత్రం ద్వారా రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఒక సినిమా వాడిగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా వాళ్ళని సత్కరించడం, గౌరవించడం చూస్తుంటే ఆనందంగానే ఉంది. ఎందుకంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు, సినిమా వాళ్ళం. మాకు తప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే ఎవరో ఆనందపడిపోయేవాళ్ళం. ఒక రెండు పొగుడుతూ మాటలు చెప్తే సంతోషంతో బ్రతికేటోళ్ళం. కాబట్టి సినిమా వాళ్ళని అంటే నేను వాస్తవంగా కళాకారుల్ని గౌరవించడం అనేది పురాతన రాజుల కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ పరంపరలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓ అద్భుతంగా చాలా నిశితంగా పరిశీలించి అవార్డ్స్ ఇవ్వడం జరిగిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అంతా నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఉత్తమ నటుడు కానీ, ఉత్తమ చిత్రం కానీ, ఎన్టీఆర్ అవార్డ్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం చాలా ఆనందం అనిపించింది నాకు. ఎందుకంటే ఇలా గుర్తిస్తేనే కదా మనకు కూడా ఆనందంగా ఉండేది అని అనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నాగ చైతన్య గారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కొన్ని హిట్స్ చూస్తారు, ఫ్లాపులు చూస్తారు. తండేల్తో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఆయన కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. తండేల్ మూవీలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఆయనలో ఉన్నటువంటి నటనని బయటకు తీశారు డైరెక్టర్ గారు అని అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా కొన్ని సందర్భాల్లో ఒళ్ళు గగురుపరిచే సన్నివేశం, సీన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఒక అద్భుతమైన పర్ఫార్మర్గా నిలబడ్డారు ఆయన. కాబట్టి నిజంగా ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇలాగే ఉండాలా. ప్రలోభాలకు లోబడి ఏదో పేర్లో ఉన్నటువంటి వ్యక్తులకి అవార్డ్స్ ఇచ్చి అపాసు పాలవడం కంటే కూడా చక్కగా ఎక్కడ ఎవరికి ఎలా ఇవ్వాలి, ఏ సినిమాకి ఏమిస్తే బాగుంటుంది, అందరూ కూడా ఆమోదిస్తారా, విమర్శకులు ఉంటారు, విమర్శకులు కూడా ఆమోదించే విధంగా ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. చాలా సంతోషంగా ఉంది. రష్మిక మందన గారికి కూడా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి అప్పుడే ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్ గాను ఇప్పుడు అవార్డు కూడా వరించింది. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ని అభినందించాలండి. నిజంగా ఆమె పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో బాగా సెన్సేషనల్ మూవీస్ అన్ని కూడా ఆమె ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఆమె పీక్ పర్ఫార్మెన్స్ వల్ల ఈసారి ఆమె కొట్టేస్తుంది. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా ఆమె కొట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంత చక్కటి పర్ఫార్మెన్స్, అంత చక్కటి డాన్స్, హావభావాలు కానీ, ఆమె నటన కానీ చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. కాబట్టి ఆమెకి ఇవ్వడం కూడా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా బాగా చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అందరూ కూడా అనుకునేది కూడా అదే. అండ్ ఉత్తమ చిత్రంగా ఒక చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాకి వచ్చేసింది. సో చాలా మంది అసలు పెద్ద సినిమాలకు ఇస్తారు అనుకున్న అభిప్రాయాలు ఈ సినిమాతో తుడిచిపెట్టుకుపోయింది. రాజు వెడ్స్ రాంబాయ్కి రావడం పట్ల మీ ఒపీనియన్? చాలా బాగుందండి. ఇవాళ అలాగే ప్రోత్సహించాలి. ఎందుకంటే చక్కటి సినిమా కొత్తదనాన్ని రూపొందిస్తూ వాస్తవికత దగ్గరగా ఉంది. జరిగిన స్టోరీ కూడా అది. వాస్తవంగా కులాల ప్రేమల పట్ల కొన్ని కులాల వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వాస్తవ రూపంలో చూపించారు. అది జరిగిన కథ. ఓ చక్కగా డైరెక్టర్ కొత్తవారైనా నీట్గా ప్రజెంటేషన్ చేసి కథనం చాలా అద్భుతంగా చేశారు. చూస్తుంటే అంత చిన్న సినిమా అద్భుత హిట్. కాబట్టి ఆ సినిమాకి ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి ఇస్తేనే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా కష్టపడి ఎఫెక్ట్ పెట్టి ప్రాణాలు పెట్టి సినిమాలు చేసి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేటటువంటి దర్శకులు తయారవుతారు. కాబట్టి నేను ఏమంటానంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి, అలాంటి సినిమాలకి ప్రోత్సహించినందుకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చివరగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గత సంవత్సరం ఏమో బాలకృష్ణ గారికి ఇచ్చారు, ఈ సంవత్సరం చిరంజీవి గారికి ఇచ్చారు. సో దీన్ని ఎంత సెలబ్రేట్ చేసుకుంటారు?
నేను నిజంగా అన్నయ్య అభిమాని. ఉమ్, ఆయన సంతోషించాడో లేదో నేను మాత్రం చాలా ఎక్కువగా సంతోషిస్తాను. ఉమ్, ఎన్టీఆర్ అవార్డు ఆయనకి ఇచ్చారని తెలియగానే ఆయన ఎంత సంతోషించాడో అంతకంటే ఎక్కువ సంతోషించాం మేము ఉమ్, అభిమానులుగా. ఆయన అర్హుడండి. అవును. సుదీర్ఘకాలం హీరోగా నిలబడుతూ మానవత్వంలో, మంచితనంలో, బాంధవ్యాల పట్ల ఎలా ఉండాలి మనిషి అని ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఓ అద్భుత పర్సనాలిటీ చిరంజీవి గారు. ఉమ్, ఆయన చూస్తూ బ్రతికేయచ్చు. ఇలా ఉండాలి మన కుటుంబాలు, ఈ రకంగా గౌరవించుకోవాలి మనం, ఈ రకంగా చుట్టాలను గౌరవించుకోవాలా, బంధువులను గౌరవించుకోవాలా, మన కుటుంబాన్ని ఇలా తీర్చిదిద్దుకోవాలా. ఎవరు ఎన్ని మాటలన్నా సరే మనం వారి పైకి వెళ్లకుండా మనం ఓపికతో ఉన్నట్లయితే భగవంతుడు మన పట్ల అభిమానం చూపిస్తాడు. భగవంతుడు వాళ్ళకే ఏం చేయాలని చేస్తాడు అనేటటువంటి దృక్పథంతో ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా జీవితం ఇలా ఉండాలి అని నేర్పినటువంటి, మన తెలుగు రాష్ట్రాలకి చెప్పినటువంటి మహానుభావుడు చిరంజీవి గారు. మనం చిన్న చిన్న వాటికే క్షణిక వేషంతో వెళ్ళిపోతూ ఉంటాం, గొడవలకు వెళ్ళిపోతుంటాం. ఎవడో ఏదో మాట అన్నాడని మనసు చివుక్కు చేసుకుని నైట్ కూడా నిద్రపోకుండా ఉంటాం. కానీ అవి వద్దు, అన్నవాడు వాడే పోతాడనే ఉద్దేశంతో ఆయన్ని అన్నవాళ్లే తప్ప ఆయన అన్నవాడు ఒక్కడు కూడా లేదు. కాబట్టి వీళ్ళ మెగాస్టార్గా, సుదీర్ఘకాలం మెగాస్టార్గా నిలబడడానికి ఆయన వ్యక్తిత్వమే కారణం. అలాంటి గొప్ప వ్యక్తికి తెలుగు భాషని దశ దిశలా వ్యాపింపజేసి తెలుగువాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారి అవార్డు చిరంజీవి గారికి రావడం నిజంగా ఖచ్చితంగా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆ అవార్డుకి చిరంజీవి గారు అర్హుడు. అజాత శత్రు అంటే ఎక్కడో లేడు, మన మధ్యనే చిరంజీవి గారి రూపంలో, మెగాస్టార్ రూపంలో ఉన్నాడు. ఆయన అవార్డు తీసుకోవడం చాలా సంతోషం, ఆనందం. నిజంగా మాలాంటి అభిమానులకు గర్వం కూడా. బ్రో, మన ఇవాళ గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. బెస్ట్ యాక్టర్ గా నాగ చైతన్య గారు తండేల్ మూవీకి సెలెక్ట్ అయ్యారు. ఎలా ఫీల్ అవుతుంది? యా, ఇట్స్ సూపర్ బ్రదర్. ఎందుకంటే మంచి యాక్టర్, కూల్ యాక్టర్, నాగార్జున తనయుడు. నాగ చైతన్య గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ గ్రేట్ యాక్టర్ అండ్ వెరీ కూల్ అండ్ హంబుల్ యాక్టర్. సో ఐ కంగ్రాచులేట్ టు హిమ్. అండ్ అలాంటి వ్యక్తికి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఫోకస్ గా, గర్వం లేకుండా, నేను లెజెండరీ యాక్టర్ కొడుకునని కూడా ఫీలింగ్ లేకుండా జెన్యున్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ద క్యాండిడేట్ నాగ చైతన్య గారు. ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. ఆయనకి అవార్డు రావడంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఎస్. అలాగే మన రష్మిక మందన గారికి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్స్ వచ్చి ఎస్, ఆఫ్ కోర్స్. రష్మిక మందన రీసెంట్ గా గాట్ ఎ మ్యారీ విత్ వీడి విజయ్ దేవరకొండ. సో ఆ మ్యారేజ్ అవ్వగానే ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను. ఎందుకంటే ఆమె క్రేజ్ చాలా హైక్ లో ఉంది ఇప్పుడు ఇండియా లెవెల్లో. సో డెఫినెట్ గా ఈ అవార్డుతో ఇంకా ఆమె క్రేజ్ పెరగబోతుంది. ఇంకా మంచి మంచి ఆఫర్స్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నదని నా ఫీలింగ్. ఎస్. ఇటు చిన్న సినిమాలకు కూడా అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా రాజువేడ్స్ రాంబాయికి బెస్ట్ చిత్రంగా వచ్చేసింది. అలాగే సెకండ్ ఫిలిం గా బెస్ట్ చిత్రంగా దండోరా సినిమా, థర్డ్ సినిమాగా ది గ్రేట్ ఫోటోషూట్ అని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, చిన్న సినిమాలు కూడా సెలెక్ట్ అయ్యాయి. యా, డెఫినెట్ గా చిన్న సినిమాలకి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే చిన్న సినిమాలకి డబ్బులు రాకపోయినా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఇంకా మంచి మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సినీ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంటే కాదు, అది వన్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్ టు లెర్న్ ద అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్, ఎవ్రీ వన్ who are taking small movies and big movies. We have to encourage them by giving like awards ani na feeling brother. We have to encourage them. Raju Veds Ramba సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు, అద్భుతంగా తీశారు. ఆ డైరెక్టర్ కూడా సూపర్. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడంటే we have to appreciate to him. Yes, of course. అండ్ ఇంకోసారి నాగ చైతన్య గారి గురించి మాట్లాడుకొస్తే ఎప్పటి నుంచో కూడా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సో కొన్ని హిట్లు చూస్తారు, కొన్ని ఫ్లాపులు చూస్తారు. సో ఇన్నాళ్ళుగా ఆయన కష్టానికి ఫలితం ఇవాళ దొరికింది అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్ గా దొరికిందని చెప్పొచ్చు. గద్దర్ అవార్డు కూడా చాలా మంచి అవార్డ్స్. సో ఇంకొకటి ఏంటంటే అలాంటి వ్యక్తులకి ఇవ్వడం వల్ల ఇంకా మంచి నేమ్ వస్తుంది, ఇంకా సినిమాలు తీయడానికి చాలా ప్రొడ్యూసర్లు వస్తారు, కొత్త యాక్టర్లు వస్తారు. అది చాలా ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా ఆయనకి అవార్డ్స్ రావాలని, నాగ చైతన్య గారు రావాలని నేను కోరుకుంటున్నాను బ్రదర్. ఎస్.